నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 6/7/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:55, తిథి షష్ఠి మధ్యాహ్నం 1:47, నక్షత్రం పూర్వభాద్ర సాయంత్రం 4:07, యోగాలు సౌభాగ్య మధ్యాహ్నం 3:51, కరణము వణిజ మధ్యాహ్నం 1:47, కరణము విష్టి రాత్రి తెల్లవారుజామున 1:41, రాహుకాలం ఉదయం 7:25 నుంచి 9:04, గుళికకాలం మధ్యాహ్నం 1:59 నుంచి 3:38, యమగండం ఉదయం 10:42 నుంచి 12:21, అభిజిత ముహూర్తం ఉదయం 11:55 నుంచి 12:47, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:40, మరల మధ్యాహ్నం 3:25 నుంచి 4:17, అమృతకాలం ఉదయం 7:49 నుంచి 9:29, వర్జన్ రాత్రి తెల్లవారుజామున 1:50 నుంచి 3:27. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. ఆ ఖర్చులను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. బంధుమిత్రుల రాక, కుటుంబంలో ఖర్చులు అధికంగా ఉండడం, ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, తల్లితో కలిపి నూతన ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం, అంతేకాకుండా కుటుంబంలో ముఖ్యమైన విషయాల కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, విద్యాపరమైన విషయాలు, అలాగే ఆలోచనలలో అనుకూలతలు, సంతాన అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అదేవిధంగా ప్రత్యర్థుల మీద విజయ సాధన కొరకు కావచ్చు, అలాగే పోటీల కొరకు కావచ్చు, ముఖ్యంగా న్యాయ సంబంధమైన విషయాల కొరకు కావచ్చు, దైనందిన జీవితంలో మార్పులతో అంటే ఏదైనా కొత్తగా మీరు ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల కొరకు మీ యొక్క వ్యక్తిగత ఖర్చులు కూడా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆకస్మికంగా అనుకోని లాభాలకి అవకాశం అనేది ఉంది. మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. సజ్జన సాంగత్యం, వారి సహకారంతో అనుకున్న పనులు సాధించుకోగలగడం, పెద్దల యొక్క ఆశీస్సులు, వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, ప్రయాణాలకు అవకాశం ఉండడం, అలాగే ఆగుతూ వచ్చిన ధనం చేతికి అందడం, స్నేహ సంబంధాల వల్ల అనుకూలమైన మార్పులు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుస్తారు, సమావేశాల్లో పాల్గొంటారు, అనుకున్న ఫలితాలు సాధించడానికి మంచి ప్రణాళిక ఏర్పరచుకుంటారు. అదేవిధంగా పరాక్రమంగా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఒకటి ఉంది. ఆకస్మికమైన లాభాలతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి వృత్తిపరంగా అధిక ఒత్తిడి, సవాళ్లు ఉన్నప్పటికీ శ్రమతో అనుకున్న విధంగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలకి, మాట విలువకి, గౌరవానికి, గుర్తింపుకి, శ్రమకి, బాధ్యతకి మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మీ యొక్క సమయస్ఫూర్తిగా, చాకచక్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, మాట్లాడతారు, అనుకున్న ఫలితాలు సాధిస్తారు. అందరిలో మంచి మాటకారిగా మంచి పనులు నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. సమయస్ఫూర్తి నిర్ణయాలు వృత్తిపరమైన అభివృద్ధిలో దోహదపడతాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య శ్రద్ధ తీసుకోవాలి. దినచర్యలో మార్పులు చేసుకుంటారు. వ్యక్తిగతంగా మీ యొక్క విషయాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో చర్చలు జరిపేటప్పుడు కానీ, ఆలోచనలు చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పెడతారు. కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులను కలవడానికి నిర్ణయాలు తీసుకుంటారు. వారితో సమయాన్ని ఇది చేయడానికి చేసే ప్రయత్నాలు అన్నిటికీ సంబంధించిన సమయంగా భావించవచ్చు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సఖ్యతని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి ఆకస్మికమైన ప్రయాణాలకి, అనవసరమైన ఖర్చులకి, ఆరోగ్య శ్రద్ధకి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. వ్యక్తిగత అభివృద్ధితో పాటుగా వృత్తిపరమైన అభివృద్ధి విషయంలోనూ, భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ, వ్యాపార విషయంలో విస్తరణ కొరకు
కీలక నిర్ణయాలకి ఖర్చులకి అవకాశం ఉండే సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. అదేవిధంగా మీ వ్యక్తిగత నిర్ణయాలలో అంటే కొంత డొనేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. విరాళాలు కానీ, ఆధ్యాత్మిక ప్రదేశాలు కానీ, కమ్యూనికేషన్ పెంపొందించుకోవడానికి కానీ చక్కగా ఖర్చులు పెట్టడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో కూడా గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలకి సంబంధించిన రోజుగా దీన్ని భావించవచ్చు. ముఖ్యమైన పనులలో కీలక మార్పులు, చిన్నపాటి ఆటంకాలు, ఆలస్యాలు ఉన్నప్పటికీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళకి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి అధిక కృషి చేస్తారు. ఆగుతూ వచ్చిన పనులలో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా మిత్రులతో ఏదన్నా మీకు ఇబ్బందులున్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీల్లో కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క స్నేహ సంబంధాలు, నూతన స్నేహ సంబంధాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది. ఆశించిన విషయాల్లో విజయం లభిస్తుంది. చాలా కాలంగా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి ఆకస్మికంగా మీకు ధైర్య సాహసాలు, నిర్ణయాలు, నూతన నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాల్లో శ్రమతో వృత్తిలో అభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేయడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, గుర్తింపు, గౌరవం లభించడానికి అవకాశం అనేది ఉండడం, అదేవిధంగా విద్యార్థులకు పోటీల్లో గుర్తింపు, గౌరవం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా ప్రత్యర్థుల మీద విజయం, న్యాయ సంబంధమైన విషయాలు, అంతేకాకుండా పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా తీర్చడానికి చేసే ప్రయత్నాల్లో మంచి వ్యక్తుల సహకారంతో పనులు సాధించుకుంటూ ముందుకు పెడతారు. పెద్దల ఆశీస్సులు, సహకారం, సంకల్ప బలంతో నైపుణ్యాలు పెంచుకుంటూ అనుకున్న పనులు సాధించుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణాత్మకమైన ఆలోచనలు, ముఖ్యంగా మీ ఆత్మీయులతో ఘర్షణలు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదన్నా వారసత్వపు ఆస్తులకు సంబంధించిన విషయాల్లో, ఆకస్మిక లాభాలకు సంబంధించిన విషయాల్లో ఆత్మీయులతో ఘర్షణలకు వీలైనంత దూరంగా ఉండడం, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, వారితో కలిపి నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. విద్యార్థులు విద్య సంబంధించిన విషయంలో కూడా జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ కమ్యూనికేషన్ సరిగ్గా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి ముఖ్యమైన అంశాలలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది మీకు ప్రశాంతత ఇచ్చే అవకాశమే కనబడుతుంది. గృహానికి సంబంధించి మార్పులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, పూర్వపు గృహాన్ని అనుకూలంగా ఇంకా కొంచెం చక్కగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు, దాని మీద పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా దీన్ని భావించవచ్చు. అదేవిధంగా ఇతరులకు విరాళాలు ఇవ్వడం, వ్యక్తిగత అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకోవడం, ఆరోగ్య శ్రద్ధ, తల్లి పెద్దల యొక్క ఆరోగ్యం కొరకు ఆలోచనలు చేయడం, విద్యాపరంగా అధికంగా నూతన నిర్ణయాలు, కొత్త విద్యలు నేర్చుకోవడం, దానివల్ల గుర్తింపు, గౌరవం పెరగడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వారు సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలకి సంబంధించిన సమయంగా దీన్ని భావించవచ్చు. అదేవిధంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు, పరాక్రమం పెంపొందించుకుంటారు, కొత్త ఆలోచనలు చేస్తారు, వ్యక్తుల సహకారాన్ని కోరుకుంటారు. వ్యక్తుల సహకారంతో తీసుకునే నిర్ణయాలలో అది వ్యాపార వృద్ధి కావచ్చు, వ్యాపారాన్ని అభివృద్ధిపరచుకోవడంతో పాటు సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడం, వ్యక్తిగత గౌరవాన్ని, గుర్తింపుని పెంపొందించుకోవడం, తోబుట్టువులతో మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మంచిగా చర్చలు జరపడం, మీ యొక్క గుర్తింపుని ఇంకా గౌరవంగా మలుచుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటి కొరకు అధికంగా కృషి చేస్తారు. ఆశించిన పనులలో విజయం సాధిస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి మాటల వల్ల తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో చర్చించి కొత్త మార్పులు చేసుకుంటారు. ధనాన్ని కూడబెట్టడానికి చేసే ప్రయత్నాల కొరకు నూతన పద్ధతులని వెతుక్కోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మాట విలువ, గౌరవం పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి, మాట విలువ కొరకు కట్టుబడి ఉండడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అదేవిధంగా కమ్యూనికేషన్లో మార్పులు,
అంతేకాకుండా బంధువర్గం యొక్క సహకారం, నూతన నిర్ణయాలు, వారి సహకారంతో నూతన మార్పులు మొదలైనవి చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉన్నా ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్న పనులు ముందుకు వెళ్ళే అవకాశం, మంచి సృజనాత్మకత పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆరోగ్య శ్రద్ధని అధికంగా పెంచుకుంటూ ముందుకు పెడతారు, కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చేస్తారు, బంధువర్గంతో కలిపి చక్కటి కీలక చర్చలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కమ్యూనికేషన్ విషయంలో, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే కుటుంబపరమైన విషయాల్లో బంధుమిత్రులతో చర్చించేటప్పుడు కావచ్చు, లేకపోతే వారి యొక్క సలహా సంప్రదింపులు అడిగేటప్పుడు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రతి సమస్యని ఆచితూచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మీయులతో సంప్రదించి కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక పూర్తి నిర్ణయానికి వచ్చే ముందు ఆత్మీయులతో సంప్రదింపులు జరపడం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే. దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకునే రాశి ఫలితాల్లో భాగంగానే గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థనతో పాటుగా అవకాశము, సమయము రెండు కూడా మీకున్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా శివాలయ సందర్శన కానీ, శివుడికి సంబంధించిన నామాలైనా, అష్టకాలైనా, అష్టోత్తరాలైనా ఏదైనా సరే ఆయనకు సంబంధించిన ఏదైనా కూడా ఈ రోజున చాలా విశేషమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనట్లయితే శివుడికి సంబంధించిన ఆరాధన, పరమశివుడికి సంబంధించిన అష్టకాలు, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా చేసినట్లయితే ముఖ్యంగా మానసిక ప్రశాంతత, ఎదురవుతున్న సమస్యలను అధిగమించగలిగిన శక్తి మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంది. కనుక వీలైతే ఈ మార్గంలో కూడా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.